మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. రవితేజ గారితో వర్క్ చేశారు ఇక్కడ. సో అతనితో ఉన్న డిస్కషన్స్ కానీ అట్లా. సార్ గురించి చెప్పాలంటే నా వయసు సరిపోదు, నా అనుభవం సరిపోదు, నాకున్న అర్హతలు సరిపోవు. ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను, అసలు ఎవరికి తెలియదు నన్ను, ఇప్పుడు ఎంతోమందికి, ఎక్కడెక్కడో ఉన్న చాలామందికి భీమ్స్ అంటే కేవలం పేరు తెలిసేది ఇంతకుముందు. ఇప్పుడు భీమ్స్ అంటే ముఖం తెలుస్తుంది. సో ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన ఘనత సార్దే. అండ్ సార్ ఎప్పుడు ఒకటే మాట అంటారు, నాకు ఆయన చెప్పిన మాటల్లో బాగా అంటే గుర్తుంచుకున్నాను, గుండెలు పెట్టుకున్న మాట ఏంటంటే, భీమ్స్ ఎప్పుడు మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలి, నువ్వు మాట్లాడకూడదు, నీ పాట మాట్లాడాలి. సో డెఫినెట్లీ అలాంటి వే నీకుందని నేను అనుకుంటున్నానని చెప్పేసి అన్నారండి. సో అలాంటి మంచి సలహా అనేది నాకు అది ఎలా చెప్పాలంటే, కొన్ని 1 లక్ష రూపాయలు మీరు నాకు ఇచ్చారనుకోండి, కట్ చేసిన 4 రోజులకు 2 నెలలకు కనీసం 3 నెలలకైనా ఖర్చు అయిపోతాయి. కానీ ఇవి 1,00,000 కోట్లు పెట్టినా ఖరీదు చేయనటువంటి ఖరీదు కూడా సరిపోదు. అలా దానికి మించిన రెట్లు ఉన్న మాట ఇది. 1,00,000 కాలాల పాటు గుర్తుంచుకోవాల్సిన మాటగా నేను భావిస్తానండి. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ రాశి ఖన్నా, మీరు జోరులో అమ్మాయి చేత ఒక పాట కూడా పాడిచ్చారు అక్కడ, జోరు టైటిల్ సాంగ్. సో ఈ సినిమాలో అలా కుదరలేదండి? ఈ సినిమాలో కుదరలేదా కంటే కూడా తను చాలా బిజీగా ఉన్నారండి యాక్చువల్లీ. సో నేను అనుకున్నాను కాకపోతే అన్నీ అనుకున్నట్టుగా జరగవు కదా. అనుకుంటాము, కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి, అవి ఆ టైంకి ఉంటాయి, కొన్ని తర్వాత నెక్స్ట్ డేకి మార్పులు చేస్తాయి. సో అనుకున్నది నేనే పాడించకపోవడంలో తప్పుడు అన్నది. ఎందుకంటే నేను అనుకోవడం, నేనే ఎవరికి ఇన్ఫార్మ్ చేయకపోవడం అంటే ఉన్నాయి కదా. తమన్నా గారు సినిమా, సో చూపులతో దీపాల సాంగ్ చాలా బాగా పాపులర్ అయింది. అవునండి. ఇప్పుడు ఈ మధ్య FM రేడియోలో ఎక్కడ పెట్టినా అదే సాంగ్ వస్తుంది. సో ఆ సాంగ్ కంపోజింగ్ వెనకాల ఏదైనా స్టోరీ ఉందండి? చూపులతో దీపాల పాట హిట్ అయినందుకు, హిట్ చేసినందుకు, హిట్ అయిందని అందరు చెప్తున్నందుకు అందరికీ సదా 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 నమస్కారం అండి. ఎందుకు నమస్కారం అంటే, భీమ్స్ అంటే మాస్ పాటలే చేస్తాడు, జానపదాలే చేస్తాడు అనే ఒక మార్క్ బెంచ్ నుంచి భీమ్స్ అంటే సూపర్ హిట్ మెలోడీ కూడా చేశాడు. వింటున్నప్పుడు బాగుంది, భలే చేశాడు అందరు అంటుంటే అప్పుడు అనిపిస్తుంది, అమ్మాయ్య మనం కూడా కొంచెం చేస్తాను నమ్ముతున్నారు. సో అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ చూపులతో దీపాల పాట హిట్ చేసినందుకు. దాని వెనకాల స్టోరీ చెప్తాను మీకు నేను. ఏంటంటే, సినిమాలో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్లో తమన్నా మేడం, రవితేజ సార్ పర్ఫార్మెన్స్ ఎట్లా కదిలిపోతుంది. సో దానిని మించిన ఒక మంచి అంటే దాని అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు వాళ్ళ స్థాయిలో ఆ పాట ఉండాలి కదా. సో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు డైరెక్టర్ సార్, నేను యాక్చువల్లీ ఆవాస హోటల్లో దీని పుట్టక కారణం ఆవాస హోటల్. అక్కడ సార్ యాక్చువల్లీ వర్క్లో ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. సో మంచి రొమాంటిక్ సాంగ్ కావాలనుకున్నప్పుడు, సో అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఏం లేదు కాబట్టి సార్ ఏదో చిన్న ప్యాడ్ ఉంటే పట్టుకొని ఇలాగ ఏదో అంటుంటే, ఇప్పుడు ఏదో అన్నారు అంటే ఏదో అన్నారంటే, కాదు ఏదో కంటిన్యూ చేయి, బాగానే ఉన్నట్టు అనిపించాను. సార్ జస్ట్ ఊరికి అలా ఒక హింట్ ఇచ్చారు. సో దాంతో ఏంటంటే, సరే మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, బాగుంది పర్లేదు అనగానే కొంచెం అని అంటుంది. సో అలాగా నేను చూపులతో దీపాల లిరిక్స్ లేవు ఫస్ట్. అప్పుడు వేరే లిరిక్ ఏదో ఉండే, అంటే డమ్మీ పదాలు వేసుకుంటాం కదా, అబద్ధం సాహిత్యం అనేది, అలా అది వేసుకున్నాం. అంటే ఇలా పుట్టింది, ఒక్కొక్క ముక్క అలా యాడ్ అయ్యి కట్ చేస్తే పాట అంతా అయిపోయింది, పల్లవి అయిపోయింది. ఆ రోజుకి సెలవు ఇచ్చేసాం. సో మళ్ళీ నేను మామూలుగా ఇంటికి వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ నిన్న మనం చేసుకుంది కరెక్టేనా, మనమే అనుకున్నామా అని చెప్పేసి, అంటే మన బిడ్డ మనకి ఎప్పుడు బోర్ కొట్టదు కదా. సో అని చెక్ చేసుకున్నాడు. మళ్ళీ ఇది బాగుంది కదా అనిపించి మళ్ళీ ఒకసారి పాడి అప్పుడు చరణం చేసాం. ఇలా దాని తర్వాత పాట అంతా ఒకసారి పల్లవి చరణం అనేది ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత లిరిక్ రైటర్ శ్రీమణిని పిలిపించేసి ఇది పాట, ఇది సిచ్యువేషన్, సందర్భానికి తగ్గట్టు ఇలా ఉండాలి పదాలు, సో విజువల్గా ఎలాగో అదిరిపోద్ది ఇది అని చెప్పేసి అన్న తర్వాత ఆయన ఒక సుమారుగా 10 వెర్షన్లు దాకా పాట రాసుకొచ్చారు. 10 వెర్షన్లు రాశారు ఆయన. రాసిన తర్వాత అందులో చిన్న కరెక్షన్ చెప్తే మళ్ళీ ఇంకో 2 వెర్షన్లు రాసి పాట ఫైనల్ చేశాం. అప్పుడు తీసుకొచ్చడం పదాలు, చూపులతో దీపాల
దేహముతో ధూపాల చంపేయకే, నన్ను చంపేయకే. పల్లవిలో కలముకు అందని అక్షరమా, కవితలు తెలుపని లక్షణం అలాంటి పదాలతో పాటు చరణాల్లోకి వచ్చేసరికి నీ చిక్కని దేహానికి, నీ చక్కని దేహానికి ఇలా అంటే చీరను కుట్టినటువంటి అద్దినటువంటి ఒక ఎవరైతే దాన్ని తయారు చేశారో వాళ్ళు కూడా సంతోషపడేలాగా, అసలు ఏమిటే చంద్రుడి గొప్ప నీ ముందు అది కూడా ఆనట్లేదు, నిన్ను మరువడం అంటేనే మరణములే, అసలు నిన్ను మర్చిపోవడం అంటేనే అసలు అలాంటి పొజిషన్ని, అంటే అలాంటి అందమైన పదాలు. ఇవాళ పాట హిట్ అయిందంటే పాట హిట్ అవడంలో లిరిక్ది చాలా ప్రధాన పాత్ర ఉందండి. సో లిరిక్ అంత మంచి కుదరడం వల్లే పాట అయ్యాల. భగవంతుడి దేవల్ల మెలోడీ వైపు నన్ను భీమ్స్ మెలోడీ ఆల్సో ఇంతకుముందు కూడా చేశా. సో మెలోడీస్ చేశాను, కాకపోతే ఈ పాటకున్నంత అప్లాజ్, ఈ పాటకున్నంత మైలేజ్ ఇది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు అసలు ఒకప్పుడు భీమ్స్ అంటే ఆ పాట ఈ పాట ఇలా పాడ, ఇప్పుడు చూపులతో దీపాలని పాడుతాం, కనిపించగానే చూపులతో దీపాల, అంత మించిన సంతోషం ఉంటుంది. దీని వెనక ఇంత పెద్ద స్టోరీ ఉంది, ఇంకా చాలా ఉంది చెప్పండి. అంటే చాలా ఉందంటే ఇదే డిస్కషన్ జరగడం, ఆ పదాలు ఈ పదాలు ఇలా పుట్టడం, అలా పుట్టడం, అలా పదాలు ఇలాగే. అంటే మీరు లిరిసిస్ట్ గా స్టార్ట్ అయ్యారు కాబట్టి మీ ఇన్పుట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. లిరిసిస్ట్ గా నేను ఏ పదం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నేను ఇప్పుడు ఒక లిరిక్ రైటర్ స్థాయి నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ దాని ఏమంటారు కుక్కతో వంకరలాగానే అదే పట్టుకొని నిలబడడం, కానీ అది ఎంత మాత్రం సబబు కాదు. పదాల విషయంలో ఏంటంటే ట్యూన్ చేసేటప్పుడు నేను ఏదో డమ్మీ పదాలు అబద్ధ సాహిత్యంతో కొన్ని ట్యూన్ చేసేటప్పుడు అలా పెట్టుకుంటాను, కానీ అందులో ఏ పదం ఇందులో ఉండదు. ఉంటే గింటే ఏదైనా కంపల్సరీ ఏదైనా తప్పకుండా ఉంటే ఒక్కొక్క పదాలు యాడ్ అవుతాయి అంతే తప్ప కంపల్సరీ పదాలు అయితే ఉండవు. ఎస్పెషల్ రాసేదానికి కూడా ఆల్మోస్ట్ ఈ మూవీలో అందరూ భాస్కర్ భట్ల సార్ రాశారు, రామజోగయ్య శాస్త్రి సార్ రాశారు, సుద్దల అశ్వత్థ సార్ రాశారు, అండ్ మన శ్రీమణి రాశాడు. తర్వాత కొత్త కుర్రోడు దేవ్ పవర్ అనే ర్యాప్ ఆయనతో రాయించాము. అండ్ సింగింగ్ విషయంలో నూతన అనే అమ్మాయిని పరిచయం చేశాము. ఇక్కడ స్టార్ సింగర్ నంబర్ 1 సింగర్ మన సింహ గారితో పాడించాము, అండ్ ఎనర్జెటిక్ సింగర్ ఉమా నేహాతో పాడించాము. సో పదాల విషయంలో కానీ పాట పాడే విషయంలో కానీ సాధ్యమైనంత వరకు ఆమడ దూరంలోనే ఉంటాను. తప్పకపోతే తప్పదు అంటే తప్ప మనం దాన్ని టచ్ చేయాలి. సో ఒక లిరిసిస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక పోయిట్ లాగా అనుకుంటున్నారా? అంటే ఇస్ దాట్ ద జాబ్ ఆఫ్ లిరిసిస్ట్? ఒక కవిత లాగా రాయాలంటారా ఒక పాట రాసినప్పుడు? పాట అంటే ఇలాగే రాయాలి అలాగే రాయాలని దానికి ఒక కొలమానం పక్కాగా ఇందులో నన్ను ఒక ఏదేం మీటర్ ఏం లేదండి. అదేంటంటే మాస్ పాట అన్నప్పుడు మాస్ స్టైల్లో, క్లాస్ అన్నప్పుడు క్లాస్లో, అంటే ఈ సందర్భానికి తగ్గట్టుగా. అంటే ఇప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాచి అల్లుకున్న రోజు అని ఉంటే ఆనందంగా ఉంటుంది. ఇక్కడ చిక్కి 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 అంటే అంత మూడ్ రాదు. సో సందర్భానికి తగ్గట్టుగా మూడు ఎలా అయితే పదాలు కూడా అలాగే పుడతాయి, అలాగే వస్తాయి. సో కంపల్సరీ అలాగే రాయాలని లేదు, పాట ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో అంటే చాలా మంది వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారండి. సో హూస్ యువర్ ఫేవరెట్ అండి ఇప్పుడున్న దాంట్లో? జిబ్రాన్ సార్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. అంటే ఎందువల్ల? జిబ్రాన్ సార్ చేసే పాటల్లో క్వాలిటీ కానీ, అండ్ యునానిమస్ ఫీల్, యూనివర్సల్ ఫీల్, అండ్ ఆర్కెస్ట్రేషన్ కానీ, సౌండింగ్ కానీ, తర్వాత వాయిస్లు తీసుకునే విధానం కానీ, తర్వాత ఆయన ఉండే విధానం, ఎస్పెషల్ ఆయన వ్యక్తిగతంగా ఆయన ఉండే విధానం కూడా నాకు కలిసారా చాలాసార్లు? నేను కలవడలేదు, నేను అతను స్టేజ్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్కి వచ్చినప్పుడు కానీ యూట్యూబ్లో ఆయన మాట్లాడే విధానం చూసినప్పుడు అనిపించింది నాకు. సో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏదో మనం జస్ట్ అంటే వెళ్తున్నా ఇప్పుడు అంటే శిశు దశలో ఉన్నా నా ఫీల్ ఆయన వాళ్ళని చూసినప్పుడు. ఏకలవ్య శిష్యుడిగా అంటున్నారా? శిశు దశ మీన్స్ చిన్న, ఇంకా మనం చిన్న ఇనిషియల్ స్టేజెస్ లో. సో మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కింద పనిచేయలేదు అన్నమాట? మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నా ఎవరి దగ్గర వర్క్ చేయలేదండి. ఓకే ఓకే రైట్. సంపద నంది సరే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాక డైరెక్టర్ అంటే హానెస్ట్గా చెప్పాలి కదా, ఏం చేశానో ఏం తెలుసుకున్నానో ఎక్కడ నేర్చుకున్నాను అంటే నాకు కూచిపూడి ఆయనే, కర్ణాటక ఆయనే, హిందుస్థానీ ఆయనే, పాటల్లో గురువు ఆయనే, ఆల్మోస్ట్ అన్ని. రైట్.
సో మీరిద్దరు కలిసినప్పుడు మీరు సంపదంది గారు ఈ వర్క్ విషయం పక్కన పెడితే ఇంకా లైఫ్ గురించి కూడా చాలా డిస్కస్ చేస్తారండి. సాధ్యమైనంత వరకు పర్సనల్ లైఫ్ కానీ సాధ్యమైనంత వరకు మిగతా విషయాలు ఏవి మాట్లాడారు మా మధ్యలో డిస్కస్ రాలేదు. నాకు తెలిసి ఎక్కువ రాలేదు. వస్తాయి, అసలు రాకుండా ఉండకుండా ఉంటాయి కానీ అప్పుడు 10% 20% అంతే. మిగతా 80% పాట ఎలా రాయాలి, పాటల పదాలు ఏంటిది, ఆయన రాసింది, ఆయన అనుకున్న కథలు ఏంటి నాకు చిక్కుని డిస్కస్ చేస్తారు. ఎస్పెషల్లీ నేను ఎక్కువ ఏం చేస్తానంటే నేనే ఆయన ఎక్కువ అప్రోచ్ అవుతాను. సార్ ఈ ట్యూన్ చేశాను ఎలా ఉంది, ప్రతిదానికి ఒపీనియన్ అడుగుతాను, మస్ట్ అండ్ షుడ్ అడుగుతానండి. 100% బాజాప్తా అడుగుతాను. సో పక్కాగా ఏంటంటే అన్ని ట్యూన్స్కి జడ్జిమెంట్ ఆయన ఉంటుంది, ఏది బాగుంది ఏది బాగాలేదు చెప్తారు. సో సాధ్యమైనంత వరకు నేను ఆయన దగ్గర నుంచి సలహాలు సూచనలు ఎవ్రీడే ఎవ్రీ సెకండ్ తీసుకుంటూనే ఉంటాను. అంటే ఏ సినిమాకైనా సరేనా, ఏ సినిమాకైనా సరే. ఆఫ్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సార్కి సంబంధించిన సినిమాలు, తర్వాత నేను కొత్త కంపోజ్ చేసిన ట్యూన్స్ ఉంటాయి, ఏ సినిమాకి సంబంధం లేకుండా చేసిన ట్యూన్స్ ఉంటాయి కదా, వాటి గురించి మేము డిస్కస్ చేసుకుంటాం. అంటే ఎలా చేస్తే బాగుందా, ఇంకేదైనా ఇంప్రూవ్ అవ్వచ్చా అని చెప్పేసి. అంతే. మిగతా సినిమాలు అంటే దేని రహస్యం దాందే, మరి అంత గుడచర్యలాగా ఏముంటుంది. మీకు లైఫ్ అంబిషన్ ఏంటో ఏమైనా ఉంది సార్? అంటే ఇది చేయాలనుకుంటున్నాను లైఫ్లో అని. లైఫ్లో అంబిషన్ అంటే ఎవరిని బాధ పెట్టొద్దు, సాధ్యమైనంత వరకు. ఇప్పుడు ఏ నిజాయితీ మా నాన్న ఉన్నాడో, ఏ నిజాయితీ మా నాన్న ఇంకా స్టిల్ అదే మాట మీద ఉండి, ఇంకా అలాగే సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైన అన్ని సమస్యలు ఉన్నప్పటికీ స్టిల్ ఒక మాట మీద ఉన్నారు కదా, అలాగే నేను కూడా డబ్బు సంపాదించడం కంటే కూడా మా నాన్నలాగే కొంచెం హానెస్ట్గా ఉండాలి అనేదే అంబిషన్. సో అది ఎంత దూరం ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, కాలానికి బట్టి, పరిస్థితిని బట్టి, మనుషుల్ని బట్టి, అక్కడున్న స్థితిని బట్టి నా పరిస్థితి ఉంటుంది. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చాక ఎప్పుడు ఒక చేదు అనుభవం లాంటిది ఏం జరగలేదండి? చేదు అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. చేదు అనుభవాలు ప్రతి సంస్థలో ఉన్నాయి, ప్రతి సంఘంలో ఉన్నాయి. చేదు అనుభవాలే ఉండడం వల్లే మంచి ఏంటో చెడేంటో, మంచోడెవడో చెడ్డోడెవడో, మంచి పాట ఏందో, ప్రజలు నచ్చే పాట ఏందో తెలుసుకోగలుగుతున్నాను నా ఫీలింగ్. ఏ చదువు వల్ల, ఏ పుస్తకంలో నేను తెలుసుకున్నది చాలా తక్కువ. సమాజాన్ని బట్టి, సమాజంలో నాకు ఎదురైన అనుభవాల్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి, మనం కలిసి తిరుగుతున్న మనుషుల్ని బట్టి, వాళ్ళ పరిసరాలని బట్టి నేను చాలా ప్రభావితం అయ్యాను. సో అలాగ మాట్లాడడం కానీ, తినడం కానీ, పాట పాడడం కానీ, మనుషులతో కలిసి ట్రావెల్ చేయడం కానీ, వాళ్ళ మధ్య కలిసిమెలిసి తిరగడం కానీ, ప్రతిదీ నేను ఆల్మోస్ట్ నాకు దగ్గరగా నేను చెప్తున్న మిత్రుల దగ్గర నుంచి తెలుసుకున్నాను తప్ప నా వ్యక్తిగతంగా నేను అంత మెచ్యూర్డ్ పీపుల్ని కాదు, పర్సన్ని కాదు. ఎస్పెషల్ ఇప్పుడు మీ ఏజెంట్ సార్, ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యు దట్. చెప్పాలా కంపల్సరీ? మీరు ఎంత అనుకుంటున్నారు చెప్పండి పోనీ. నాకే క్వశ్చన్ అంటారా? గెస్సింగ్ అరౌండ్ 30, ఐ మీన్ 27, 28 సంథింగ్. ఎగ్జాక్ట్లీ బిలో 30. అంటే 30. So I mean, are you married? Do you have a family? నాకు పెళ్ళైందండి, 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప అండి. ఓకే. సో వాట్ డు దే డు? చదువుతున్నారు? బాబు 2 years, పాప 4th month. ఓకే. సో చిల్డ్రన్ కిడ్స్. సో బెంగాల్ టైగర్ టైంలోనే యూ బికేమ్ ఫాదర్ టు అ గర్ల్. బెంగాల్ టైగర్ సినిమాకి అంటే ఇంకా రేపటి నుంచి వర్క్ అన్నప్పుడు ఈరోజు మా బాబు బర్త్డే, ఫస్ట్ బర్త్డే. సో బెంగాల్ టైగర్ ఆడియో వర్క్ అయిపోయిన తర్వాత జస్ట్ మా పాప పుట్టింది. సో ఇప్పుడు ఏంటంటే 2 ఉన్నారు. బెంగాల్ టైగర్ సినిమా ఉంది. సో 3 పిల్లలు ఉన్నారు. రైట్ సార్. సార్ మీరు ఖమ్మంలో పుట్టి పెరిగారన్నారు, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నో దిస్, మీ లాస్ట్ నేమ్, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? భీమ్స్ సిసిరోలియో అనేది నా పూర్తి పేరు అండి. సో భీమ్స్ సిసిరోలియోకి ముందు మ్యాటర్ ఏంటంటే మా నాన్నగారు ఆ కాలంలోనే 7th class వరకు చదివారండి. సో మన ఇది పెద్ద బాల శిక్ష అనేది ఉన్నప్పుడే. సో ఆయన చదువుకున్నారు. అట్ ద సేమ్ టైం ఆయనకి ఏంటంటే కొంచెం రాజకీయాలతో అనుబంధం ఉంది, తర్వాత పత్రికా పఠనం అంటే పేపర్లు చదివే ఆసక్తి ఎక్కువ ఉంది. సో ఇప్పుడంటే పేపర్లు మరి చూసినా లేదు తెలియదు, టీవీ లాంటివి వచ్చేసినాయి కాబట్టి ఆయన అయితే పేపర్ ఇప్పుడు కూడా చూస్తారు. సో ఆయనకి ఏంటంటే చదువుకున్నప్పుడు, తర్వాత అట్ ద సేమ్ టైం ఇప్పుడు నాకంటే పెద్దోడు, తర్వాత మా అక్క వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరితో ట్రావెల్ చేశారు. తర్వాత మా బావగారు డాక్టరు. ఏంటంటే ఆయనకి చదువు పట్ల, తర్వాత సైంటిస్టుల పట్ల, తర్వాత ఆయన చాలా ఎక్కువ ఆసక్తి. ఆయనకి ఏంటంటే గెలీలియో అంటే చాలా ఇష్టం. తర్వాత సిసిరో అనే ఒక ఆర్థికవేత్త చాలా ఇష్టం. అలా ఏంటంటే వాళ్ళిద్దరి పేర్లు కలిపి నాకు భీమ్ సిసిరో అని యాడ్ చేశారు. సీరియస్లీ దట్స్ ద రీజన్.
సో అందరు అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు మీ అందరికి చెప్పేస్తున్నా, పబ్లిక్ చెప్పేస్తున్నా. సో అది పేరండి. అయితే గూగుల్లో కొట్టి చూసాను ఒకరోజు, లేదు ఆ పేరే లేదు ఎక్కడ. అప్పుడు అనిపించింది ఇప్పుడు భూమి మీద ఎవరు నా పేరు లేదు, సో నేను ఒక్కడనే. అంటే చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ అయినప్పుడు మీ ఏడిపించే వాళ్ళ అది ఏంట్రా పేరు అని చెప్పి? అంటే వాళ్ళకంత ఇది లేదు యాక్చువల్లీ. సో అంటే అప్పుడు ఇది లేదు. సో స్కూల్లో వాళ్ళు ఏడిపించడం కంటే కూడా నాదే ఎక్కువ ఉంటుంది కదా. Right, sir. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.